వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బాగా బిజీగా ఉంది. బాలీవుడ్లో సినిమాలు చేస్తూనే సౌత్ మీద కూడా కన్నేసింది. ఇప్పటికే తెలుగులో 2 చిత్రాలను ఓకే చేసింది. ఎన్టీఆర్, దేవరా, రామ్ చరణ్, బుచ్చిబాబు ప్రాజెక్టులలో జాన్వీ కపూర్ సందడి చేస్తోంది. నానితోనూ ఒక సినిమాను ఓకే చేసినట్టుగా వార్తలు గట్టిగా వస్తున్నాయి. కానీ దాని మీద ఇంకా ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు. జాన్వీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది మనం చూడాలి. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా తన కొత్త చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్లో మాట్లాడుతూ తన మూడ్ స్వింగ్స్ గురించి తెలిపింది. తన ప్రేమ వ్యవహారం బ్రేకప్ల గురించి, తన మూడ్ స్వింగ్స్ గురించి జాన్వీ కపూర్ తెలిపింది. తనకి మొదట్లో పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉండేదట. తనకి మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉండేవట. ఇక ఆ టైంలో తన బాయ్ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పేసేదట. ఇక ఆ తర్వాత 2-3 రోజులకు అంతా కూడా సెట్ అయిపోయేదట. మళ్ళీ తన బాయ్ ఫ్రెండ్తో కలిసిపోయేదట మామూలుగానే. అలాగా మొదటిసారి బ్రేకప్ చెప్పినప్పుడు తన బాయ్ ఫ్రెండ్ షాక్ అయ్యాడట. కానీ మెల్లమెల్లగా ఆ తర్వాత తన పరిస్థితి, ఆ టైంలో తనకు వచ్చే మూడ్ స్వింగ్స్ను అర్థం చేసుకున్నాడట తను. ఇక ఆ తర్వాత ఎన్నిసార్లు బ్రేకప్ చెప్పినా ఏమీ కాలేదని, వెంటనే కలిసిపోయే వాళ్ళమని తెలిపింది. ఇక జాన్వీ కపూర్ అయితే ఇంతవరకు తన ప్రేమ సంగతిని, ప్రేమికుడి గురించి కానీ ఎక్కడ కూడా ప్రకటించలేదు. మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవుడు శిఖర్ పహాడియా లవ్లో ఉందని బీటౌన్ వార్తలు రాస్తూనే ఉంటుంది. ఇక జాన్వీ, శిఖర్ ఈ మధ్య ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు కూడా. అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లోనూ కూడా ఈ జంట కలిసే కనిపించింది. ఇక దీంతో అందరూ వీరి పెళ్లి ఖాయమని అయితే అనుకుంటున్నారు ఇప్పుడు. మరి ఈ బ్యూటీ ఆ గుడ్ న్యూస్ను ఎప్పుడు చెప్తుందో మనం చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.